So welcome to 8th class. So today we are going to construct a rectangle flat where FL is equal to 5 centimeters and LA is equal to 3 centimeters. సో ఫ్లాట్ అనే ఒక దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలి. ఇక్కడ ఈ దీర్ఘచతురస్రంలో FL ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, LA ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు దీర్ఘచతురస్రంలో ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘచతురస్రాన్ని నిర్మించడానికి రెండు కొలతలు సరిపోతాయి అన్నమాట మనకి. అదేవిధంగా దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు కూడా ఉంటుంది. సో అందువల్ల మనకి రెండు కొలతలు ఈజీగా ఈ రెండు కొలతలతో మనం దీర్ఘచతురస్రాన్ని నిర్మించవచ్చు. ఓకే, సో ముందుగా మనం చిత్రపటం వేసుకుందాం. ఒక చిత్రపటం వేసుకోవడం జరిగింది. సో దీని పేరు ఏంటంటే FLAT ఫ్లాట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్లాట్ FL 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. చూడండి, 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుంటున్నాను. సో 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక రేఖాఖండాన్ని తీసుకోవాలి. ఈ రేఖాఖండానికి పేరు ఏంటంటే FL అని పేరు పెట్టాలి. FL అనే పేరు పెట్టాలి. ఓకే, ఇప్పుడు FL అని పేరు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే Lకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఒక లంబాన్ని డ్రా చేయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మూల మట్టాలు సెట్ స్క్వేర్ యూజ్ చేస్తున్నాను. సెట్ స్క్వేర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సెట్ స్క్వేర్ తీసుకొని సో ఈ విధంగా సెట్ స్క్వేర్ తీసుకుని ఆ సెట్ స్క్వేర్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తున్నాను నేను. సో ఈ సెట్ స్క్వేర్ని ఇలా మూవ్ చేసి L దగ్గర పెట్టి ఒక కిరణాన్ని గీస్తున్నాను. LX అనే ఒక కిరణాన్ని. సో LX అనే కిరణాన్ని గీయబోతున్నాను ఇప్పుడు నేను. సో ఇక ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు అంటే FLకి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ పాయింట్ L నుంచి డ్రా చేస్తున్నాను అనమాట. సో ఆటోమేటిక్గా ఎంత ఉంటుంది అక్కడ యాంగిల్ ఇప్పుడు 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో దానికోసం ఓకే, సో ఇక్కడ నుంచి ఒక కిరణాన్ని గీస్తున్నాను ఇప్పుడు. సో ఈ కిరణం పేరు ఏంటంటే ఇక్కడ LX, ఈ కిరణం పేరు LX అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈ సెట్ స్క్వేర్ని మూలమట్టాన్ని మరలా F అనే పాయింట్ దగ్గర పెట్టి F పాయింట్ నుంచి మరలా ఇంకొక లంబాన్ని పెర్పెండిక్యులర్ని డ్రా చేయాలి. సో దీనికి FY అని పేరు పెడతాను. ఇప్పుడు నేను దీనికి FY అని పేరు పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రే కిరణాన్ని గీయాలి. సో దీనికి నేను FY అని పేరు పెడతాను. ఓకే, సో ఇప్పుడు మనకి మూలమట్టంతో పని అయిపోయింది కాబట్టి తీసేసాను. సో FI అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ LA అంటే ఏంటి? ఇక్కడ చూడండి LA, సో వెడల్పు. ఓకే, బ్రెడ్త్ మనకి 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం కాంపస్ తీసుకొని వృత్తలేఖను తీసుకొని 3 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకోవాలి. సో 3 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని కోణం అనే యొక్క ములును L మీద పెట్టి LX కిరణంపై ఒక చాపను గీయాలి. So take 3 centimeters radius and put the needle of the compass on point L and we have to draw an arc on ray LX. So now we have to draw an arc on ray LX. So this arc intersects the ray LX at A. సో ఇక్కడ మనం A అనే పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు A అనే పాయింట్ పెట్టుకుందాం. సో A అనే పాయింట్ పెట్టుకున్నాను. ఇప్పుడు అదే విధంగా సేమ్ ఇదే వ్యాసార్థంతో వృత్తలేఖని యొక్క ములును F పాయింట్ మీద పెట్టి మరొక చాపాన్ని గీయాలి. ఇది సేమ్ మెజర్మెంట్. పుట్ ద పాయింట్ నీడిల్ పాయింట్ ఆఫ్ కాంపస్ ఆన్ పాయింట్ F అండ్ డ్రా అనదర్ ఆర్క్ అండ్ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నోన్ యాజ్ T. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ Tని Aని జాయిన్ చేయాలి. Tని Aని జాయిన్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏం ఏర్పడింది? మనకు ఒక దీర్ఘచతురస్రం ఏర్పడింది. ఇప్పుడు ఈ స్కేల్తో పని లేదు, స్కేల్ తీసేద్దాం మనం. ఈ విధంగా మనం దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందువల్ల మనం పెర్పెండిక్యులర్ డ్రా చేసాం, లంబాన్ని గీసాం అన్నమాట. సో కొంతమంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ ఇప్పుడు ఇక్కడ మేము వృత్తలేఖని యూజ్ చేయకూడదా, ప్రొట్రాక్టర్ యూజ్ చేయకూడదా? అంటే ప్రొట్రాక్టర్ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో దేనితోనూ సరే వేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, సో ఇప్పుడు FLAT ఫ్లాట్ అనే దీర్ఘచతురస్రాన్ని మనం నిర్మించడం జరిగింది. సో ఈ విధంగా దీర్ఘచతురస్రాన్ని నిర్మించాలి. ఓకే, ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. మనం ఏం చేసామో సో అవన్నీ కూడా ఇక్కడ పాయింట్ ఫామ్లో మనం రాసినట్లయితే అది స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవుతుంది.
సో దీనికోసం ఎటువంటి బై హార్ట్ చేయకూడదు. సో ఫస్ట్ డ్రా లైన్ సెగ్మెంట్ FL, where FL is equal to 5 centimeters. So FL is equal to 5 centimeters. Okay. FL is equal to 5 centimeters. And second point, using set square, draw perpendicular to FL from point L. Okay. Third one, similarly draw perpendicular from to point L, FL from point L, here point L, from point F. Fourth point, from point L take AL is equal to 3 centimeters and draw an arc on ray LX. Draw an arc on ray LX which intersects at A. Fifth one, from point F, take FT is equal to 3 centimeters. FT is equal to 3 centimeters and draw an arc and draw an arc on ray FY which intersects
at which intersects at T. Okay, so sixth one, join T comma A, join T comma A, we get rectangle, flat. సో ఈ విధంగా మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాసుకోవాలి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలుగులో చెప్పుకుందాం. FL ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ ఉండే విధంగా ఒక రేఖాఖండాన్ని గీసుకోవాలి మనం. తర్వాత మూలమట్టం సహాయంతో FLకి ఒక లంబాన్ని గీయాలి L పాయింట్ నుంచి. సో ఆ లంబాన్ని మనం LX అనే కిరణం కింద గుర్తించుకోవాలి. అదేవిధంగా మరలా FLకి లంబాన్ని గీయాలి F అనే పాయింట్ నుంచి. ఆ కిరణాన్ని FY అనే కిరణంగా గుర్తించుకోవాలి. అదేవిధంగా పాయింట్ L నుండి AL ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఉండే విధంగా మనం LX కిరణంపై ఒక చాపాన్ని గీయాలి. ఈ చాపము LXను ఏ వద్ద ఖండిస్తుంది. ఓకే, అదేవిధంగా F పాయింట్ నుండి FT ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీయాలి. ఈ చాపము FYను T వద్ద ఖండిస్తుంది. T మరియు Lని కలుపుకోవాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా FLAT అనే ఫ్లాట్ అనే ఒక దీర్ఘచతురస్రం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. సో కన్స్ట్రక్షన్ రాసేటప్పుడు నిన్న ప్రతిరోజు కూడా చెప్తున్నాను. సో కన్స్ట్రక్షన్ అనేది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సొంతంగా రాయడానికి ట్రై చేయండి తప్ప బై హార్ట్ చేయకూడదు. మ్యాథమెటిక్స్లో ఏమీ బై హార్ట్స్ ఉండవు. ఓకే, ఫార్ములాస్ మాత్రం మనం కొంచెం చదువుతాం, కానీ వాటిని కూడా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సో అలా చేస్తే మీ అందరూ కూడా మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది. అసలు బై హార్ట్ చేయడం కానీ, ఒకరు చేసినట్టే మళ్ళీ వేరొకరు సేమ్ అదే విధంగా ప్రాబ్లం చేయడం కానీ చేయకూడదు. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ రూల్స్ని ఒబే చేయకుండా మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకు మ్యాథ్స్లో మంచి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.